వెల్కమ్ బ్యాక్ టు aswinisinhavlogs. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్ చూసే ముందు దీనికన్నా ముందు ఒక వీడియో పెట్టానండి. సో అది చూసేసి తర్వాత దీని కంటిన్యూషన్ ఇది చూడండి. ఎందుకంటే లైక్ అది చూస్తేనే మీరు ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని తెలుస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి జైపూర్లో రెస్టారెంట్లో రివ్యూ అండ్ అలాగే రూమ్ టూర్ కూడా చూపించబోతున్నాను మీ అందరికీ. ఈ హోటల్ వచ్చేసరికి RR62 అండి. అండ్ ఇది వచ్చేసరికి పింక్ సిటీలో ఉంది. అండ్ చాలా అంటే లైక్ ఈ హోటల్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే లైక్ వాకబుల్ డిస్టెన్స్లో మాకు ప్లేసెస్ ఉన్నాయండి. మేము కవర్ చేయాల్సిన ప్లేసెస్ మ్యాక్సిమం అన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. అందుకని చెప్పేసి ఇది బెస్ట్ అనుకున్నాము. సో నేనైతే ఇది గూగుల్లో సర్చ్ చేశాను. అండ్ లైక్ అలా సర్చ్ చేస్తున్నప్పుడు లైక్ నాకు ప్లేసెస్ దగ్గరలో ఏ హోటల్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు నాకు ఇది కనిపించింది. అండ్ ట్రస్ట్ మీ ఇది చాలా అంటే చాలా బాగుంది. దీనికి 3 స్టార్ రేటింగ్ ఉంది. బట్ 5 స్టార్కి ఏమాత్రం తక్కువ అవ్వదు. అండ్ దీని కిందనే రెస్టారెంట్ ఉంటుంది. అండ్ ఫుడ్ అయితే చాలా అవసరంగా ఉంటుంది. విత్ రీజనబుల్ ప్రైజెస్ ఉంటుంది. నేను మెనూ కార్డ్ కూడా వీడియోలో ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. అండ్ మామూలుగా మన రూమ్ తీసుకున్నలా కాకుండా ఎవరైనా కూడా వెళ్ళొచ్చు రెస్టారెంట్కి. సో అలా ఉంటుంది. అండ్ పైన ఫ్లోర్స్లో వచ్చేసరికి రూమ్స్ ఉంటుంది. అండ్ బ్లాంకెట్ హాల్ కూడా ఉంటుంది కిందన. సో అది రివ్యూ మొత్తం కూడా. అండ్ చాలా బాగుంది. మెయింటెనెన్స్ కానీ లేకపోతే వీళ్ళు ఎక్కడికక్కడ శానిటైజ్ చేయడం కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. మేము వెళ్ళిన టైంలో కోవిడ్ మధ్యలో కాబట్టి సో వాళ్ళైతే మొత్తం ప్రికాషన్స్ కానీ అన్నీ తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయడం కానీ అవన్నీ ఉన్నాయి. మెయింటైన్ చేస్తున్నారు బాగానే. సో అది నాకు బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ ఆఫ్ ద హోటల్ అండి. సో ఇది ఎంట్రన్స్ చూసారు కదా ఎదురుగుంటా. అది చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే వెయిటింగ్కి కొంచెం సోఫా టైప్లో అలాంటివన్నీ వేశారు. అండ్ ఆపోజిట్లో రిసెప్షన్ ఉంటుంది. సో మేము వచ్చిన తర్వాత ఫస్ట్ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, సో అవన్నీ ఫిల్ చేస్తున్నాము. సో మేము ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాం కాబట్టి రూము ఇవన్నీ ఇంకేం లేవు. జస్ట్ సైన్ పెట్టేసి కొంచెం అదే ప్రాసెస్ ఉంటుంది అంతే. అండ్ అలా చెక్ చేస్తున్నప్పుడు ఏమైందంటే లైక్ నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు నాకు ఈ హోటల్ బాగా నచ్చింది. చూస్తే కొంచెం చిన్నగా అనిపించింది. బట్ అన్నీ చాలా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. లైక్ కొత్తగా అనిపించింది. లైక్ ఈ మధ్య పెట్టారు అని అనిపించింది నాకు ఎందుకో. సో మెయింటైన్ చేస్తున్నారు బాగానే. దానివల్ల ఇది ఏదైనా పర్లేదు అని అనిపించింది. అండ్ ఇది చూసారు కదా, ఇది వచ్చేసరికి మెనూ కార్డ్. చాలా రీజనబుల్గా ఉన్నాయి. రీజనబుల్ కాదు, చాలా రీజనబుల్గా ఉన్నాయని చెప్పచ్చు ప్రైజెస్. నేను ఫస్ట్ టైం చూసినందుకు షాక్ అయ్యాను. మరి ఇంత తక్కువ అంటే లైక్ నార్మల్గా అలాంటి చోట ఉన్నప్పుడు రేట్లు ఎక్కువ పడుతూ ఉంటారు కదా, సో అలా అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అలా ఏం లేదండి. మనం నార్మల్గా ఇక్కడ బయట ఎలా తింటామో అలాగే ఉన్నాయి అక్కడ ప్రైజెస్. అండ్ ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి అక్కడ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళు కానీ తప్పకుండా ట్రై చేయొచ్చు ఈ హోటల్. అండ్ అక్కడ ఫుడ్ కానీ లేకపోతే రూమ్స్ కానీ. సో చెప్పాను కదా సెకండ్ ఫ్లోర్లో రూమ్స్ ఉంటాయని. సో అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు. ఇది వచ్చేసరికి ఇదంతా కూడా పాత్లా ఉంటుంది. అండ్ ఇటు అటు కూడా రూమ్స్ ఉంటాయి ఫుల్గానే. సో ఇదంతా కూడా వేయండి. చూసారు కదా ఇలాగా రూమ్స్ అనేవి ఉంటాయి. అండ్ డైలీ కూడా మనకి కావాలి అనుకుంటే లైక్ అవన్నీ క్లీన్ చేయడం కానీ అవన్నీ చేస్తూ ఉంటారు. మేమైతే ఇక్కడ 2 days ఉన్నాము. 3rd day వెకేట్ చేసేసాము. 2 days ఉన్నాము. అండ్ చూసారు కదా ఇక్కడ ఎంత బాగుందో. ఇది హైలైట్ అని చెప్పచ్చు. అండ్ మా రూమ్ పక్కనే ఉంది అది. సో ఇక్కడ ప్రతి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఏదైతే ఫేమస్ ప్లేసెస్ ఉంటాయో విజిట్ చేయడానికి అవన్నీ కూడా ఇలాగా ఫోటో ఫ్రేమ్స్లో పెట్టారు. సో అది నాకు బాగా నచ్చింది. అండ్ ఇది కూడా చాలా బాగుంది. ఇంటీరియర్స్ చేయించుకున్నప్పుడు ఇలాంటిది ఏమైనా ఐడియా ఉన్నప్పుడు ఎవరికైనా ఐడియా వస్తుంది. సో అలాంటివన్నీ ప్లాన్ చేయండి. అండ్ ఇది రూమ్ ఎంట్రన్స్ వచ్చేసరికి ఇది మా రూమ్ నెంబర్ 207. సెకండ్ ఫ్లోర్లో అన్ని రూమ్స్ ఉంటాయని చెప్పాను కదా, సో అందుకని ఇది 207. అండ్ వెల్కమ్ టు అవర్ రూమ్. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే ఒక సైడ్ వార్డ్రోబ్స్ వచ్చాయి. ఇదంతా కూడా వార్డ్రోబ్స్ చాలా స్పేషియస్గా ఉన్నాయి. ఎన్నైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి ఏంటంటే ఇది వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. సో ఇది వాష్రూమ్. అండ్ ఒక సైడ్ వచ్చేసరికి వార్డ్రోబ్ ఉంది. అండ్ వార్డ్రోబ్స్ చాలా స్పేషియస్గా ఉన్నాయి. మన క్లాత్స్ కానీ అలాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. మేమైతే అప్పుడే వచ్చాం కాబట్టి ఇంకా ఏమీ పెట్టుకోలేదు. సో అలా ఎంటీగానే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి వాష్రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. నేను మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళినా కూడా లైక్ ఫొటోస్ చూసినప్పుడు కూడా వాష్రూమ్ ఎలా ఉంది ఏంటని చూసుకుంటాను. ఎందుకంటే నాకు బేసిక్గా వాష్రూమ్ నీట్గా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి వాష్రూమ్స్ అవి చెక్ చేసుకుంటున్నాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో మీకు కూడా చూపిస్తున్నాను. వాష్రూమ్స్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో చాలా బాగుంది అని చెప్పచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి పెద్ద మిర్రర్ ఒకటి ఉంది. సో ఫుల్ ఆఫ్ లైటింగ్ ఉంది వాష్రూమ్లో కూడా. అండ్ ఇది వచ్చేసరికి పాత్ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది కదా అది రూమ్లోకి. అండ్ ఇది కంప్లీట్ రూమ్ వచ్చేసరికి. అండ్
ఇక్కడ మన బ్యాగేజ్ కౌంటర్ అది పెట్టుకోవడానికి ఒక టాపర్లా ఇచ్చారు. సో కిందనేమో ఇలాగా మనకి ర్యాక్స్లా ఉన్నాయి, మనం ఏమైనా సామాన్లు కానీ అలాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. సో ఇలా పైన ఏంటంటే లగేజ్ కౌంటర్ పెట్టుకోవడానికి ఇలా కౌంటర్స్లో ఇచ్చారు. అండ్ కింద చూసారు కదా స్పేస్ చాలా ఎక్కువ ఉంది, ఏమైనా సామాన్లు కానీ లేకపోతే అలాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు మనం. అండ్ ఇది వచ్చేసరికి టీవీ యూనిట్ చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్ వచ్చేసరికి ఏంటంటే ఒక లైట్ కలర్లో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ పెయింటింగ్ వేశారు. అండ్ అలాగే మనకి డార్క్ షేడ్లో టీవీ యూనిట్ ఇచ్చారు. అండ్ కింద కూడా ర్యాక్స్లా ఉన్నాయి కింద. ఇదంతా కూడా మనకి బెడ్కి ఆపోజిట్లో వస్తుంది. అండ్ ఒక సైడ్ వచ్చేసరికి ఏంటంటే గ్లాస్ విండో వచ్చింది, ఫుల్ మొత్తం కూడా గ్లాస్ విండో వచ్చింది. ఇది రూమ్కి హైలైట్ అని చెప్పచ్చు. ఇక్కడ బెడ్ సైడ్లోని మనకి డ్రెస్సింగ్ ఇచ్చారండి, డ్రెస్సింగ్ యూనిట్ టైప్లో పెద్ద మిర్రర్ ఒకటి ఇచ్చారు. అండ్ కింద ఒక చైర్ ఇచ్చారు, లైక్ అక్కడ ఒక సింగిల్ చైర్ టైప్లో ఇచ్చారు. అండ్ సైడ్ టేబుల్స్ ఉన్నాయి అండ్ ఒక టీపై ఇచ్చారు. సో చాలా బాగున్నాయి, నీట్గా చాలా వెల్ మెయింటైన్ చేశారు, బాగా నీట్గా ఉన్నాయి అన్నీ కూడా. చెప్పాను కదా రీసెంట్గానే ఇది ఓపెన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే టీ కౌంటర్ టైప్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఒక కెటిల్, ఇంకా టీ బ్యాగ్స్, షుగర్ బ్యాగ్స్ అవి ఇచ్చారు, షుగర్ ప్యాకెట్స్ ఇచ్చారు. అండ్ కప్స్ అండ్ గ్లాసెస్ అన్నీ ఇచ్చారు. సో ఇవైతే ఎప్పటికప్పుడు రీఫిల్ చేస్తున్నారు మనకి, అంటే లైక్ అయిపోయి అంటే వెంటనే ఇచ్చేవారు. సో ఇదైతే ఉంది. మేము కెటిల్ ఉన్నదే చూసుకున్నాము, ఎందుకంటే రూమ్స్లోని హాట్ వాటర్ ఆ టైంలో కొంచెం బయట బాగాలేదు కాబట్టి హాట్ వాటర్ అది ప్రిఫర్ చేయడానికి అని చెప్పేసి ఇవన్నీ తీసుకున్నాం. అండ్ కింద కూడా చాలా ర్యాక్స్ అవి ఉన్నాయి. అండ్ ద మెయిన్ పార్ట్ వచ్చరికి ఇది సైడ్ గ్లాస్ విండో ఓపెన్ చేస్తే ఇది చాలా పెద్ద విండో అండి, మొత్తం కూడా కనబడుతుంది ఇటుపక్క. అండ్ మీకు ఆ చివరిని కనబడట్లేదు, అక్కడ ఒక మౌంటైన్ ఉంది కదా, కొండ మీద ఒక ఫోర్ట్ ఉంటుంది. అండ్ నైట్ టైం అయితే అది అవసరంగా ఉంటుంది, వ్యూ అయితే ఫుల్ లైటింగ్స్ వస్తాయి. నేను నైట్ కూడా షూట్ చేశాను, సో అది నెక్స్ట్ వ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తాను. అండ్ ఈ వ్యూ అయితే నాకు చాలా నచ్చింది, ఎందుకో తెలియదు, రూమ్లోంచి అలా ఈ వ్యూ చూస్తూ ఉండిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ నైట్ టైం ఫుల్ లైటింగ్స్ ఉంటాయి కాబట్టి ఇంకా అంటే ఇంకా బాగుంటుంది. సో ఐ లవ్ దిస్ ప్లేస్ because of this view అనిపించింది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. సో ఇలా ట్రావెల్ బ్లాగ్స్ చాలా వస్తూనే ఉంటాయండి. సో ఇవన్నీ మీరు చూసేయాలంటే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేశారంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా అంటే ఎప్పుడైనా వీడియోస్ యూసేజ్ చేయండి. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. Pas de soleil, pas de soleil, pas de soleil.